షాడో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు జాతీయ వ్యాప్తంగా ఈ జమిలీ ఎన్నికలపై చర్చలు జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు 1999లో కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జమిలీ ఎన్నికల కోసం ఒక దిశానిర్దేశాలని ఒక ఆదేశాలను సూచించింది. అదేవిధంగా 2015లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాదనలు తర్జోపేతలు పరిశీలన తర్వాత ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఈ నివేదిక సారాంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు అనేది దేశవ్యాప్తంగా ఇది ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ ఒకే పర్యాయము జరిగే విధంగా, ఎందుకంటే దేశ భవిష్యత్ దృష్ట్యా, దేశ ఆర్థిక వనరుల దృష్ట్యా మరియు ఖర్చుల దృష్ట్యా ఈ ఎన్నికలన్నిటి నిర్వహించడం అనేది మంచి పరిణామము. ఇంకోటి ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు ప్రతిసారి ఎలక్షన్ల కోసం వచ్చి ఓటు హక్కును వినియోగించి వారి ఖర్చులను భరించుకుంటూ మరియు వాళ్ళ వృత్తి ధర్మాలను కూడా విస్మరించి వాళ్ళు సెలవులు పెట్టి ఓటుకు రావాల్సి వస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రధాని ఎన్నికలు కానీ, ముఖ్యమంత్రి ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ ఒకే విధానం మీద నిర్వహించినట్టయితే ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే వాళ్ళైతాం, దేశ ఆర్థిక అభివృద్ధిని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రామ్నాథ్ కోవింద్ దాని కమిషన్ గురించి అందరూ మద్దతు పలుకుతున్నారు. జాతీయ ప్రభుత్వంలో కూడా బీజేపీకి అత్యంత మెజారిటీ ఉంది. ఈ బిల్లు పాస్ కావాలని చెప్పి ప్రజలు, నాయకులు, మరి విద్యావేత్తలు, మేధావులు అందరూ మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక ఎలక్షన్ విధానం అనేది ఎంపీ ఎలక్షన్ అయినాక మరియు ఒక 1 ఇయర్కు ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత బై ఎలక్షన్లు అవుతున్నాయి. ఏ ముఖ్యమంత్రికో ఏ ప్రతిపక్షానికో కోపం వచ్చి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం వీగిపోయి మళ్ళీ ఎలక్షన్ల భారం పడుతుంది. ఈ విధానం తగ్గించి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జమిలీ ఎన్నికలకు పోతే ఇది మంచి విధానం అని చెప్పి చాలా మేధావులు కానీ అన్ని పార్టీల వారు కానీ మద్దతు పలుకుతున్నాయి. నేను కూడా ఆశించేది ఏంటంటే దేశ అభివృద్ధి కోసం, దేశ సంపదను కాపాడే ఉద్దేశంతో జమిలీ ఎన్నికల కోసం ప్రజలందరూ మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక్క ఎన్నికల ఖర్చు అభ్యర్థులకే కానీ, ఎలక్షన్ కమిషన్కే కానీ ఒక చిన్న రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుంది. ఇది మోయలేని భారంగా ప్రభుత్వాలకు గుదిబండగా అవుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు బేషరతుగా మద్దతు పలకాలి. గతంలో కూడా అనేక ప్రాంతీయ పార్టీలు మద్దతు పలికినాయి. దీని మీద ఎంతోమంది మేధావులు, రాజ్యాంగకర్తలు, నిపుణులు చర్చించి ఒక విధానానికి వచ్చారు. కాబట్టి ప్రజలు కూడా హర్షించాలని చెప్పి కోరుకుంటున్నా. దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, దేశ ఆర్థిక అభివృద్ధి ముఖ్యం. కాబట్టి దీనిలో ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెసు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుంది. కొన్ని మద్దతు పలికే ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని అయినా కూడా ప్రజల మద్దతు ఉన్న పార్టీకి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉంటారు. ఒకవేళ ఈ ఎన్నికలకు రాజకీయంగా వాడుకున్న పార్టీలను మాత్రం బహిష్కరించాలి, ఓట్లు వేయొద్దు, మీరందరూ హెచ్చరికలు జారీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. రాజకీయం అనేది దేశం కోసం, ఎలక్షన్ కోసం వాడుకోవాలి కానీ దేశ నాశనం కోసం వాడుకునేవాడు వాడు రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే గతంలో కూడా మతాలను, కులాలను మరియు ఎన్నో విధాలుగా భ్రష్టు పట్టించి రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారు. పూర్వకాలం ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు జ్ఞానవంతులైనారు, మేధావులైనారు, విజ్ఞులైనారు. వారికి ప్రతి ఒక్క విషయం కులంకషంగా చర్చిస్తున్నారు. టీవీలో, మరి సోషల్ మీడియాలో, పేపర్లో ప్రతినిత్యం వీక్షిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకుల ఆటలు సాగవని చెప్పి కోరుతున్నా. ఇది మంచి కోసం ఎవరైనా మద్దతు ఇవ్వాలి, మంచి కోసం ఎవరైనా ఒక విధానాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి అందరూ ఈ జమిలీ ఎన్నికల వైపు మీ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. మీ మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా. జై హింద్.